రికార్డుల ప్రకారం అక్కినేని గారికి మొట్టమొదటిసారిగా బాలు గారు పాడిన చిత్రం ఇద్దరు అమ్మాయిలు. అయితే నిజానికి ఆ చిత్రంలోని నా హృదయపు లోగిల్లో అన్న పాటను అక్కినేని గారి కోసం పాడలేదట బాలు గారు. ఆ చిత్రం తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నారు యునైటెడ్ ప్రొడ్యూసర్స్. తమిళ భాషలో బాలు గారు పాడారు. అనారోగ్యం కారణంగా ఘంటసాల మాస్టర్ గారు రికార్డింగ్కి రాకపోవడంతో ఆ పాట చిత్రీకరణ కోసం మాత్రమే బాలు గారిని తెలుగులో ఆ పాటని పాడమని అడిగారంట. ఆ పాట సినిమాలో ఎలా వచ్చింది? ఈ విషయాలన్నీ కూడాను మనం బాలు గారిని అడిగి తెలుసుకుందాం. ఈ పాటని పాడడానికి ముందుగా వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అలాంగ్ విత్ ప్రణవి. లెట్స్ వెల్కమ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ప్రణవి. నా హృదయపు కోవెలలో నా బంగారు లోగిలిలో ఆనందం నిండెనులే, అనురాగం పండెనులే. నా హృదయపు కోవెలలో నా బంగారు లోగిలిలో ఆనందం నిండెనులే, అనురాగం పండెనులే. నా హృదయపు కోవెలలో మధువులు కురిసే గానముతో మమతలు నాలో పెంచితివే. మధువులు కురిసే గానముతో మమతలు నాలో పెంచితివే. సొగసును మించిన సుగుణముతో, సొగసును మించిన సుగుణముతో నా మనసును నిలువున దోచితివే. నా హృదయపు కోవెలలో శాంతికి నిలయం నీ హృదయం, నా ప్రేమకు ఆలయమైనదిలే. శాంతికి నిలయం నీ హృదయం, నా ప్రేమకు ఆలయమైనదిలే. లక్ష్మీ సరస్వతి నీవేలే, లక్ష్మీ సరస్వతి నీవేలే. నా బ్రతుకున కాపురముందులే, బ్రతుకున కాపురముందులే. నా హృదయపు కోవెలలో ప్రతిరోజు ఒక పండుగగా, ఇంటికి నీవే అన్నపూర్ణగా. ప్రతిరోజు ఒక పండుగగా వచ్చే పోయే అతిథులతో, వచ్చే పోయే అతిథులతో మన వాకిలి కళకళలాడునులే. నా హృదయపు కోవెలలో నా బంగారు లోగిలిలో ఆనందం నిండెనులే, అనురాగం పండెనులే. నా హృదయపు
కోవెలలో. సార్ ఈ పాట రాసింది దాశరథి గారు, కంపోజ్ చేసింది మహాదేవన్ గారు, పాడింది బాలు గారు, వసంత గారు. అంతవరకు మాత్రమే నాకు తెలుసు. కానీ ఈ పాట సినిమాలోకి ఎలా వచ్చిందో బాలు గారిని అడిగి తెలుసుకోవాల్సిందే. సినిమాలో అంటే డైరెక్టర్ గారు సిచ్యువేషన్ పెట్టారు కాబట్టి వచ్చింది. కాదు సార్, యాక్చువల్లీ అది ఏంటంటే ఇది 2 వర్షన్లో తీశారు. పుట్టన్న గారు దీనికి డైరెక్టర్. తమిళ వర్షన్లో ఏవిఎం రాజన్ గారు హీరో. తమిళ వర్షన్ నేను పాడిన తర్వాత ఘంటసాల మాస్టర్ గారు వచ్చి తెలుగులో నాగేశ్వరరావు గారు హీరో, వారికి పాడాలి. తమిళ వర్షన్ రికార్డ్ చేసేసాం. చేసిన తర్వాత మాస్టర్ వస్తారని వెయిట్ చేస్తే ఆయనకు ఆరోగ్యం బాగాలేక నేను రావట్లేదు ఇవాళ, నేను చేయలేను అని చెప్పారు. ఇప్పుడు మహాదేవన్ ఏమన్నా అంటే, అరే షూటింగ్ 2 సైమల్టేనియస్గా తీస్తారు కాబట్టి నీకు అభ్యంతరం లేకపోతే షూటింగ్ కోసం పాడిస్తావా ఈ పాటను తెలుగులో అన్నారు. అంతకంటే కావాల్సిందే ఉందండి, తప్పకుండా పాడతాను. కానీ నా అభిప్రాయం ఏంటంటే తర్వాత ఘంటసాల మాస్టర్ గారు దీన్ని మిక్స్ చేస్తారని. ఒకవేళ నా పాటే ఉంటుందని అనుకుంటే ఆయనకు తగినట్టుగా కొంచెం ట్రై చేసి ఉంటేవాడి. నేను మామూలుగా పాడేశాను అనమాట. పాడేసిన తర్వాత షూటింగ్ అయిపోయింది. మాస్టర్ ఎన్నిసార్లు వచ్చినా ఇప్పుడులాగా అప్పుడు ఈ డిజిటల్ సింక్ చేయడం కుదరదు. ఆ ఫస్ట్ ఆలాప్ ఉంది కదా, అవన్నీ క్లిక్ ట్రాక్ అవన్నీ ఉన్నావు కదా, చేయి చూసి పాడినవే. హీ వాజ్ ట్రయింగ్ సో మచ్. నా హృదయపు కోవెలలో టెంపోలో ఉండవు, ట్యూన్ కరెక్ట్గా వస్తే సింక్లో ఉండట్లేదు. ఆయనకు 4 సార్లు చూశాక చికాకేసింది. ఎందుకే అసలు వాడు పాడింది బాగుంది, అలాగే ఉంచేయండి అని వెళ్ళిపోయాడు ఆయన. బట్ అది నాకు కనుక మళ్ళీ చెప్పుంటే కనీసం నేను మిగతా పాట అంతా కూడా నా నాగేశ్వరరావు గారికి కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు పాడేవాడిని. ఈ పాట రిలీజ్ అయింది, సినిమాలో ఇదే ఉంది ఈ వర్షను. చాలామందికి నచ్చలేదు. నాగేశ్వరరావు గారికి ఏంటోగా ఉంది, ఎవరో పాడారు నచ్చలేదు అని. ఈ రోజుల్లో సింగర్స్ ఎంతమంది అదృష్టవంతులు చూసారా. ఏ హీరోకు ఎవరు పాడుతున్నారో తెలియకపోయినా కూడా పాటలు బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో చాలా సౌకర్యంగా ఉంటుంది. ఒకే పాట 3 సింగర్స్ పాడుతున్నారు, 3 రకాల టింబర్స్ ఉన్న వాళ్ళు కూడా పాడుతున్నారు. అది కూడా చాలా పాపులర్ అవుతున్నాయి. ఆ రోజుల్లో అవకాశం కనుక ఉండి ఉంటే ఎంత బాగుండేదో అని అనిపిస్తుంది. ఏదైనా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ముందు చక్కటి పాట మహాదేవన్ గారు కంపోజ్ చేసింది. టెంపోకు టెంపో ఉంది, మాధుర్యానికి మాధుర్యం ఉంది. ఇంకొక తమాషా ఏంటంటే ఈ పాటతో మొదలెట్టిన తర్వాత తెలుగులో కానీ తమిళంలో కానీ ఒక పాటలో ఎక్కడ ఆలాప్ మాత్రమే హీరోయిన్కి ఉందంటే వసంత గారిని పిలిచేవారు. ఒక 6 సాంగ్స్ అలా మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చాక ఒకరోజు అడిగింది, బాలుగారు నేను హమ్మింగ్లకే పరిమితమా, నాకు పాటలు ఇవ్వరా ఎవరును అని అట్లాగే అడిగింది ఆవిడ. ఎందుకు పొట్టువైతే ముఖమో అన్న పాట శివాజీ గారికి పాడిన దాంట్లో కూడా హమ్మింగే, ఇళయరాజా ఏదైనా పాడినా కూడా హమ్మింగ్స్కి ఆవిడని పిలిచేవాడిని. ఆఖరికి ఆవిడ హమ్మింగ్ వసంతగా అయిపోయింది అనమాట. నాకు పాటలు ఇవ్వరా, నేను కేవలం హమ్మింగ్కి అంకితం అయిపోతానా అన్నారు ఆవిడ. తర్వాత చాలా పాటలు పాడారు అనుకోండి. ఎనివే గుడ్ సాంగ్. ఇవాళ ఈ చిన్నారి చాలా బాగా పాడింది, చాలా బాగా పాడింది, ఇంప్రొవైజ్ చేసింది. ఇంకా మధ్యలో చాలా సొంతాలు కూడా చేసింది. చాలా బాగా పాడావు. గాడ్ బ్లెస్. దానికి ఇటు ఎందుకు, మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా, అది ఎందుకు వదిలేదు.